చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? వీడి మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. మనిషి కూడా తేడా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మన జోగి రమేష్ అన్న కొడుకు పుట్టి ఇన్ని రోజులైనా పరిమళిస్తలేడంట పాప. అంటే ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. వైసీపీ నేత జోగి రమేష్ నిజాలను దాచి పెళ్లి చేశాడని ఆయన కోడలు మేఘన ఫిర్యాదు చేసింది. ఆమె పెట్టిన గృహహింస కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శారీరక వేధింపులతో పాటు భర్త సంసార జీవితానికి పనికిరాడంటూ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు పెళ్లికి ముందే ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, దీంతో తాను మోసపోయినట్టు గ్రహించి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారని, తీవ్ర మానసిక ఒత్తిడికి ఎమోషనల్ వేదనకు గురయ్యారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరాలు బయటపెట్టారు. వాళ్ళది పనిచేయట్లేదు. ఏది పని చేయట్లేదు మిలాడ్? మాది బాగానే పనిచేస్తుంది. ఏది పని చేస్తుంది? ఎందుకు పరిమళించలేడానికి కూడలు కూడా కేసు పెట్టింది. పాప మామ పూజ చేసుకుంటే ధూపంలో కూడా శివం గల్న వాసన అన్నారంట ఈ త్రాష్టుడు. నీకేం తెలుసురా వాటి విలువ? అసలుడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. ఏం బతుకన్నా అది నిజంగా చండాలమైన బతుకు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. పూజకు పనికిరాని పువ్వు పెళ్లికి పాపం చిన్న పూర్వం సైకిల్ తీసుకొని ఆ సైకిల్ అంతా వలగొట్టి ఎందుకన్నా ఈ బిల్డప్లన్నీ. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ప్యాన్ బాంబుకు ఒత్తు పొడుగు. లోకేష్ చెప్తామన్నా, ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో ఇంకా చాలు. ఇంత రెచ్చిపోయి మాట్లాడిన ఈ జోగి కుటుంబానికి ఈ రోజు నిట్ట నిలున పరువు పోయింది. ఆ విషయాన్ని దాచుంచి ఈ క్యాండిడేట్ కి ఇచ్చి పెళ్లి చేశారంట మేఘనాకి. బాగా గెలకలు ఎక్కువ. అంటే నార్మల్ గా పెళ్లి చేసుకున్న భర్తలాగా రొమాన్స్ కానీ ఇలాంటివి కానీ కాపురానికి సంబంధించిన విషయాలు కానీ ఏమి ఈ క్యాండిడేట్ లో కనిపించలా. ఏంటి నాన్న, ఏంటి నువ్వు ఇలా కూర్చుంటున్నావు? 2ంటికి 3ంటికి కూడా మొబైల్ ఏంటి? పక్కన పెళ్లి చేసుకున్న భార్య నేను ఉన్నాను కదా అంటే కూడా రమేష్ కూడా ఆ పిల్లను కొట్టడం, కోడలను కొట్టడం, కోడలను చంపేటువంటి ప్రయత్నం చేయటం. ఎంతకి తెగించారా? పైకి నీతులు చెబుతారు, పైకి మాటలు అద్భుతంగా మాట్లాడతారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ముల గుడిసెలకు. రెడ్ బుక్ అవసరం పడట్లే. ఎందుకో చెప్తా. డౌరీ హెరాస్మెంట్ కేసు ఎవరిపైన పడిందో మీ అందరూ తెలుసు కదా. అరే సొంత కోడల్ని వీళ్ళు బాగా చూసుకోలేరబ్బా. వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు మైకులు పట్టుకుని. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏంటి మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. అమ్మాయి పిలిచినా కూడా కాపురం చేయడానికి ఇతను నిరాకరించి ఆ అమ్మాయిని గాలి వేదవ్య అనుకున్నాను. తేడాగాడివి కూడానా? జోగి రమేష్ దగ్గర డబ్బులు లేవట, చాలా టైట్ పొజిషన్ లో ఉన్నాడట. మరి అబ్బాయి దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి డ్యామేజ్ జరిగింది. విషయం ఉండాలి. విషయం లేకుండా నువ్వు నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నష్టం జరిగిందని అంటే ఎట్లా? మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. లిటరలీ గోవా తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపేద్దామన్న ప్రయత్నాలు కూడా చేశాడంట జోగి కొడుకు. క్యాష్ రూపేణ కట్నం తీసుకున్న మాజీ మంత్రి. వీళ్ళకి ఏం తక్కువైనట్టండి? మంచివాడు, సౌమ్యుడు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహం చూడు. టెస్ట్లు ఏమైనా డాక్టరేట్స్ తీసుకుంటే పనికి వస్తాడంటే దానికి పనికిరాడని చెప్పి తేల్చి చెప్పేశారంటే డాక్టర్. ఈ రోజు బొక్కలోకి వెళ్ళటం ఖాయం. మరి కొద్దిసేపట్లో జోగి రమేష్ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అవడం ఖాయం. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఇలాంటి కుటుంబ నేపథ్యాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి దూరిపోతాడు చూడండి. చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి కక్ష రాజకీయాల వల్ల ఈరోజు జోగ్ కుటుంబం రోడ్డు మీద పడిందంటాడు. నో డౌట్. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే.
like, share and subscribe to